హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ అడ్వాన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న 10వ తారీఖు అయితే కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి జేఈ అడ్వాన్స్డ్ లిమిట్ పెంచమని వెళ్ళడం జరిగింది. హైకోర్టు మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే కేంద్రం అయితే 3 నుంచి 2కు తగ్గియటం, ఆల్రెడీ మనం వీడియో చేసి 3 నుంచి 2కు తగ్గించారు అటెంప్ట్ లిమిట్ను. వీరు కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అయితే దాని తీర్పునైతే ఏమి ఇచ్చిందో ఒకసారి చూద్దాం. వీడియోలో ప్రధానంగా వెరిడిక్ట్ ఏముందో ఒకసారి చూద్దాం మనం. మరి ముఖ్యంగా మరి ఐఐటీలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ పరీక్షను అభ్యర్థులు కేవలం 2 సార్లు రాసుకున్నారు. జాయింట్ అడ్మిషన్ బోర్డు జేఈబీ తీసుకున్న నిర్ణయంతో జోక్యం చేసుకునేది సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే పెంచలాదు, లిమిట్ అయితే పెంచలాదు, యాజ్ ఇట్ ఈజ్. మరి జేఈ అడ్వాన్స్డ్ 2 సార్లు మాత్రమే మరి పరీక్ష రాసుకోవచ్చు. జేఈ అడ్వాన్స్డ్ ప్రయత్నాల సంఖ్యను 3 నుంచి హఠాత్తుగా 2కు తగ్గించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ బిఆర్ అంగేస్టన్ జార్జి మాసప్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నవంబర్ 24, నవంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు తమ కోర్సుల నుంచి డ్రాప్ అయిన అభ్యర్థులకు అడ్వాన్స్డ్ 20 పరీక్ష రాసి రిజిస్టర్ చేసుకోవాలి. అంటే వీళ్ళ వరకే కొంతమంది నవంబర్ 5వ తారీఖు నుంచి నవంబర్ 18వ తారీఖు వరకు 24లో మరి నవంబర్ 24లో ఎవరైతే డ్రాప్ తీసుకున్నారో వాళ్ళ వరకే సేమ్ నీట్లో కూడా లోకల్ ఇష్యూ కోసము కొంతమంది మరి తెలంగాణ, ఆంధ్ర అని అప్పుడు వెళ్ళారు కదా, 132 మంది మాత్రమే అలో చేశారు ఈ సంవత్సరం వరకే. దీన్ని చేసుకుని స్పష్టం చేసింది. అదేవిధంగా మరి తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయత్నాలు సంఖ్యను 3 నుంచి 2కు తగ్గించడం వల్ల తాము నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు నష్టపోరు, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అంటే ప్రతిసారి ఏ స్టూడెంట్ కూడా నష్టపోయే ప్రసక్తే లేదు. మరి జేఈ అడ్వాన్స్డ్ అనేది జేఈ మెయిన్ రాసిన వాళ్ళే జేఈ అడ్వాన్స్డ్కి వెళ్తారు కాబట్టి మరి 3 నుంచి 10 సార్లు రాయరు కదా ఎగ్జామినేషన్. 2 అసలు 1 కంటే ఎక్కువే నాకు దృష్టిలో చెప్తే. 1 2 ఇక 3 ఇంతకుముందు 3 ఉంది కాబట్టి 3. కొంతమంది 10 సార్లు ఉంటే 10 సార్లు వాళ్ళ లైఫ్ అక్కడ స్పాయిల్ చేసుకుంటారు. దానివల్ల కూడా మరి మీ యొక్క ఇది కెరియర్ అక్కడ దెబ్బతినే అవకాశం ఉంది ఎక్కువ. ఒక చోట మనం స్ట్రక్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఒక ట్రాఫిక్ జంక్షన్కి వచ్చాము, అక్కడ ట్రాఫిక్ జంక్షన్ స్ట్రక్ అయిపోయినప్పుడు ఆల్టర్నేట్ చూసుకుని మన డెస్టినేషన్ మనం రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ చూసుకోవాలి. ఏదన్నా అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, మనం అది ఎక్కలేకపోతున్నాం, టైం పడుతుంది. అందుకని అక్కడ సపోజ్ ఒక 10 గంటలు పడితే అక్కడే 10 గంటలు నువ్వు వెయిట్ చేయలేవు కదా, వేరే ఆల్టర్నేట్ చూసుకుని నీ డైవర్షన్ తీసుకుని వెళ్ళాలి. మనం డైవర్షన్ ప్రతి స్టూడెంట్స్ కూడా ఈ కెరియర్లో కూడా డైవర్షన్ తీసుకోవాలి. నాకు ఐఐటీ కావాలని 3 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడే మరి అటెంప్ట్ లిమిట్ పెంచుకుంటా పోతే మరి దానివల్ల ఏంటంటే వెనకాల బ్యాక్ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మరి కాంపిటీషన్ పెరిగిద్ది. మరి నీ తర్వాత ఉండే మీ యొక్క బ్రదర్స్ కానీ మీ యొక్క తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనము డైవర్షన్ చేసుకుని మనకు రాలేదు, ఫస్ట్ సెకండ్ 2 టైమ్స్ రాలేదు, మరి తీసుకుని వెళ్ళచ్చు. అలాగే నీట్కి మరి ఎన్నిసార్లు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అనే వీడియో కూడా చేయటం జరిగింది. మనం చాలా కామెంట్స్ వచ్చాయి, దాని మీద కూడా మంచి రెస్పాన్స్ కూడా రావటం జరిగింది. అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ అయితే మరి అయితే పెంపు లేనట్టే 2 నుంచి 2కు చేశారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, 3 నుంచి 2కు చేశారు. మరి కోర్టుకు వెళ్ళారు, 2 నుంచి 3కు చేయమని మరి తీర్పు ఇవ్వమని కోర్టుకు వెళ్తే కోర్టు కాదు, మేము ఇంటర్ఫియర్ కాము, ఈ విషయంలో జాయింట్ అడ్మిషన్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి మేము ఇంటర్ఫియర్ కామని తీర్పు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నవంబర్ 5 నుంచి 18వ తేదీ వరకు వాళ్ళు డ్రాప్ అయిన స్టూడెంట్స్ మాత్రం జస్ట్ వాళ్ళ వరకే పరీక్ష రాసుకోవచ్చు అని ఆ స్టూడెంట్స్ ఈ పీరియడ్లో ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ వరకు పరీక్ష రాసుకోవచ్చు. దీనివల్ల స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది లేదు, అది గుర్తుపెట్టుకొని. మన తెలుగు స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఇబ్బంది లేదు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కంటిన్యూస్గా. థ్యాంక్ యూ, బాయ్.